న్యూస్ చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. రహదారిపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. 2 రోజులుగా వర్షాలు కురవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో మరోసారి గంజాయి ముఠాను పట్టుకున్నారు. గొల్లప్రోలు వద్ద కొందరు వ్యక్తులు గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్ఐ రామకృష్ణ అక్కడికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి బ్యాగులు, బైకును స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో ఆషాఢం బోనాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ చైర్మన్ గోల్కొండ గౌతమ్ కుమార్ పటేల్ తెలిపారు. శాంతియుత వాతావరణంలో పోలీస్ శాఖకు సహకరిస్తూ బోనాల పండుగ నిర్వహించాలని సూచించారు. ప్రజా సంక్షేమ ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి పాల్గొన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం పక్కన ఉన్న రైతు బజార్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశించారు. ఇలా చేయడం సరికాదని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు రెడ్డి శంకర్ ఆక్షేపించారు. రైతులతో కలిసి అక్కడే నిరసన తెలిపారు. యావత్ దళిత సమాజానికి ఈరోజు మర్చిపోలేని నెత్తురోడిన చీకటి రోజని దళిత చైతన్య వేదిక నాయకులు మట్టా సురేష్ కుమార్ అన్నారు. 40 ఏళ్ల క్రితం కారంచేడు మారణ హోమంలో మృతి చెందిన దళితులకు ఆయన అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులో నివాళి అర్పించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. వరంగల్ జిల్లా చిట్యాల మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని స్వర్ణ ప్రాజెక్టు ద్వారా ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా గోదారమ్మకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే హోదాలో అభివృద్ధికి నిధులు తేవాల్సింది పోయి మంత్రి సురేఖ సమక్షంలో రామారావు పటేల్ చేసిన వ్యాఖ్యలపై నిర్మల్ బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బాసర అమ్మవారికి ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేతలు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పోతయ్యగారి పాలెంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అనుమానాస్పదంగా కనిపించిన 3 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించారు. వారి నుంచి గోవా మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న మినీ ట్యాంక్ బండ్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అధికారులుగా సూచించారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. సింగూరు ఆయకట్టు రైతుల వ్యవసాయ సాగుకు నీటిని అందించడమే లక్ష్యంగా రాజనరసింహ ఎత్తిపోతల పథకం కెనాల్ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని మంత్రి దామోదర్ రాజనరసింహ విడుదల చేశారు. దీంతో ఆయకట్టు పరిసర ప్రాంతాల్లోని క్రాప్ హాలిడే నిర్ణయాన్ని విరమించుకోవడంతో రైతాంగానికి ఊరట లభించింది. ఖమ్మం జిల్లా వైరాలో ఈ నెల 24న జరిగే టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని జర్నలిస్టులు ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా వైరా ఆర్టీసీ బస్టాండ్ నుండి పాత బస్టాండ్ రింగ్ రోడ్డు వరకు ర్యాలీ చేపట్టారు. శ్రీకాళహస్తి జనసేన కార్యకర్త రాయుడు హత్యకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా స్పందించకపోవడం బాధాకరమని రాయుడు చెల్లెలు కీర్తి అన్నారు. జనసేన మాజీ ఇన్ఛార్జ్ వినుత వల్ల తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ముందు ఆదివాసీ సంఘ నాయకులు, ఆదివాసీ గిరిజన నిరుద్యోగులు ధర్నా చేపట్టారు. సిఆర్టీ ఉద్యోగ నియామకాల్లో అనర్హులకు కేటాయించి ఐటీడీఏ పీఓ తమను అవమానపరిచారని ఉద్యోగులు ఆరోపించారు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని రాజేంద్రనగర్లో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివార ఆస్థానం ప్రత్యేక పూజ వైభవంగా జరిగింది. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. జీడిమెట్ల పిఎస్ పరిధిలో జరిగిన హెచ్డిఎఫ్సి ఏటీఎం చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. దుండగులు 34,71,000 రూపాయలను చోరీ చేసినట్లు బాలనగర్ జోన్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. 17 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.